వరకు కోరికలు నెరవేరినందుకు కూడా బోనం తీసుకొచ్చే మహిళలు కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో ఏమాత్రం లెక్కలు చేయకుండా కూడా వస్తూనే ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఇక్కడనే సన్ సిటీ లంగారోజు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ బాగానే ఉంది. ఈసారి ఏర్పాట్లు కూడా అందుకు తగ్గట్టుగానే ఘనంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ కనుచూపు మేర వరకు కూడా మనకు జనాలు అయితే అంటే భక్తులు అయితే ఎలా కనిపిస్తున్నారో ఈ ఆలయ ప్రాంగణం అంతా చూసుకున్నట్లయితే కూడా అమ్మవారి ప్రతిరూపాలన్నీ కూడా ఇక్కడ రకరకాల రంగులతో పెయింటింగ్ చేయడం అయితే కూడా జరిగింది. ఎంతో మంది భక్తులు కూడా ఈ పెయింటింగ్ అయితే ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ కూడా ఇక్కడ నిలుస్తుంది. అందరి చూపుని ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాంతోపాటు ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా గోల్డ్ కలర్ పెయింటింగ్స్ తో చేసిన ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీనికి కూడా ప్రత్యేక ఆకర్షణ అవుతుండడం కూడా చెప్పొచ్చు. రకరకాల పూలతో కూడా దీన్ని అలంకరించారు. అదేవిధంగా మనకి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తొట్టెలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే కంకబొంగుతో చేసిన తొట్టెలు, చిన్నగా ఆలయం లాగా చేసిన తొట్టెలు ఇవన్నీ కూడా వీటిని పూలతో అలంకరించి తీసుకొస్తారు. ఇవి ఎందుకంటే అమ్మవారు వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అదేవిధంగా తమ కుటుంబంని చల్లగా చూడాలి అని, ఆ తల్లి చల్లని చూపుతో చూడాలని కోరుకొని కూడా ఇక్కడికి వచ్చి తొట్టెలు లాంటివి కూడా కడుతూ ఉంటారు. ఇది ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి కూడా మన పెద్దలు చేస్తున్నప్పటి నుంచి కూడా, అంటే మన పెద్దలప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది ఈ సాంప్రదాయం. అప్పటి నుంచి కూడా ఎన్నో ఇళ్ళ చరిత్ర ఉన్న ఈ బోనాల జాతర ఇప్పుడైతే గోల్కొండ కోటలో కన్నుల పండుగ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా వేల సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా కొనసాగుతూనే ఉంది. భక్తుల రద్దీ అయితే సాయంత్రం వరకు కూడా ఇంకా పెరుగుతుంది అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు. ఇంకా చాలా దూర ప్రాంతం నుంచి అయితే వస్తూనే ఉన్నారు బోనం సమర్పించడానికి. అయితే మరి కాసేపట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం బోనాలు చూసుకున్నట్లయితే కూడా పోయిన సంవత్సరం బంగారు బోనం సమర్పించారు సాయిబాబాచారి కుటుంబం. ఈసారి కూడా అమ్మవారికి బంగారు బోనంతో పాటు అమ్మవారికి బంగారు పాదాలు, కవచం, అదేవిధంగా బంగారు చీరను కూడా సమర్పించనున్నారు. ఇది ఇప్పుడు అందరి దృష్టిని అయితే ఎంతగానో ఆకర్షిస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడికి తొట్టెలు కూడా రానున్నాయి రంగా హౌస్ నుంచి ఇప్పటి వరకు కూడా. అంతేకాదు రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా పెద్ద ఎత్తున భక్తులకి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. సార్, ఇక్కడ వచ్చే భక్తుల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? భద్రతా చర్యలు ఎలా తీసుకున్నారు మహిళల కోసం? ట్రాఫిక్ పరంగా అందరికీ ఇబ్బంది కలగకుండా అందరి భక్తులందరినీ అనుకూలంగా తోలడానికి, దైవ దర్శనానికి పంపడానికి అన్ని విధాల ట్రాఫిక్ వాళ్ళు అన్ని శాయశక్తుల వృత్తి ధర్మాన్ని పాటిస్తూ అన్ని విధాలుగా డ్యూటీ ఆటంకపరచకుండా అన్ని విధాలా చూస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా మహిళలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తోపులాట లాంటివి జరగకుండా కూడా అందరూ ఒకే క్యూ లైన్లో వెళ్లే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి బోనం ఎత్తుకున్న మహిళలు, సాధారణ భక్తులు ఒకే క్యూ లైన్లో వెళ్లే విధంగా, సపరేట్ క్యూ లైన్లో వెళ్లే విధంగా తోపులాట లాంటివి జరగకుండా, అదేవిధంగా ఆకతాయిల నుంచి కూడా మహిళలకు రక్షణ కల్పించే విధంగా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా భద్రత చర్యలు ఇటు ఘనంగా ఏర్పాట్లన్నీ చేసి కూడా అంతా సవ్యంగా జరిగే విధంగా పోలీస్ శాఖ కూడా అన్ని జాగ్రత్తలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఏ వంచనే ఘటనలు జరగకుండా సాఫీగా సాగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.